అది ఎన్నడా సొన్నావా? బాబాయిని చంపేశారు అట్టనే, ఆయనే చంపించాడు. వాళ్ళ బాబాయిని జగన్మోహన్ రెడ్డి చంపించాడు. ఆనాడు నేను చెప్పా, సొంత బాబాయిని లేపేశాడు, తప్పు కాదంట. జగన్మోహన్ రెడ్డి పైన చేస్తున్న క్యాంపెయిన్ బాబాయిని చంపేశారు, బాబాయిని చంపేశారు. కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ సర్కార్ ఉన్న సందర్భంగా సిబిఐ విచారణ చేసి ఈ కేసులో జగన్మోహన్ రెడ్డికి భారతీ రెడ్డికి సంబంధం లేదు అని సిబిఐ కోర్టులో చెప్పిన తరువాత కూడా అదే విమర్శలు చేయడం విషం చెమ్మటం కదా, కోర్టుల్ని సిబిఐని అవమానించటం కదా, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అవమానించడం కదా. 5 ఏళ్లుగా మీరు చేసిన క్యాంపెయిన్ సరైనది కాదు, అబద్ధమని సిబిఐ తేల్చేసిన తర్వాత గతంలో కేంద్రంలో ఉన్న బీజేపీని పట్టుకొని సిబిఐని జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేశారని మాట్లాడిన మీరు ఇప్పుడు కేంద్రంలో మీరే ఉన్నారు, రాష్ట్రంలో మీరే ఉన్నారు. ఇప్పుడు ఎలా మేనేజ్ చేసి సిబిఐ కేసు నుంచి జగన్మోహన్ రెడ్డి బయటపడ్డారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలి కదా. సో సిబిఐ విచారణలో జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదని చెప్తోంది. మీరు అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటుతోంది. ఈ 20 నెలల్లో జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటో మీరు ఎస్టాబ్లిష్ చేస్తుంటారు కదా. సపరేట్ గా సిబిఐ వద్దు, ఏమొద్దు, ఒక సిట్ ఏర్పాటు చేద్దాం, జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉందా నిరూపిద్దాం, తేల్చేద్దాం. ఆ ప్రయత్నం ఏదో చేసి తేల్చి ఎవిడెన్స్ ఏదో చూపి అప్పుడు మాట్లాడాలి కదా. నీతి నిజాయితీగా బతికే వాళ్ళం. చంపింది మాత్రము, నరికింది మాత్రము హైడా శాసిని నరికాడు. ఎవరిని ఎంగేజ్ చేశారు? ఈ సునీత వాళ్ళు చెప్పాలా, లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పాలా? ఓకే, నీతి నిజాయితీగా బతికే వాళ్ళం. సిబిఐ కోర్టులో సిబిఐ 2 సార్లు 3 సార్లు దీంట్లో విచారణ చేయడానికి ఏం లేదు అని చెప్పిన తర్వాత సునీతారెడ్డి గారు ఇంకేదో విచారణ చేయమంటే దానిపైన కూడా విచారణ చేసి ఆ విచారణ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డికి భారతి రెడ్డికి సంబంధం లేదని చెప్పిన తర్వాత కూడా అదే క్యాంపెయిన్ అదే బ్రాండింగ్ చేసుకుంటూ పోతే సోషల్ మీడియాలో ఎవరో ఒక పోస్ట్ ని షేర్ చేశారని కేసులు పెడుతున్నారు కదా, తప్పు అది అని. మరి మీరు చేస్తుంది ఏంటి? ఆర్గనైజ్ గా ప్రభుత్వం వైపు నుంచి నేరుగా చేస్తుంది ఏంటి? మీ బతుకులు చెడా, బతుకులా